ఏ క్షణంలో ఎటువంటి మైనర్ బాలికలపై అత్యాచారానికి గురైన ఏ రకంగా అయినా సరే గురి కాబడిన బాలికలకు ఫోక్సో చట్టం అమలు కాబడింది. ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉందండి, ఆ మాత్రం దానికి పోక్స్ అట్రాక్ట్ అవుతుందా? ఇలా మనం భుజం మీద చేసుకుని మాట్లాడితే దాన్ని ఫ్రెండ్షిప్ అంటారు. అదే 18 ఏళ్లు దాటిన ఓ మేజర్ కుర్రాడాడి చేయి తీసుకెళ్లి 18 ఏళ్లు నిండన అమ్మాయి మీద వేస్తే దాన్ని పోక్సో అంటారు. రేపు పొద్దున్న కోర్టుకొచ్చి ఆ అమ్మాయి వాడు చేయలేదండి, వాడు చేయి నేనే తీసుకున్నా భుజం మీద వేసుకున్నానని చెప్పిన శిక్ష వాడికి పడుతుంది. దట్ ఈస్ పోక్స్. మైనర్ గర్ల్ కన్సెంట్ ఇచ్చింది, అందుకే నేను ఆమెతో సెక్సువల్ రిలేషన్ లోకి వెళ్ళాను అని మీరు డిఫెన్స్ తీసుకోవడానికి లేదు. అట్టి భ్రమ నుండి బయటపడండి. భ్రమ యొక్క మూల్యం 20 ఏళ్ల నుండి జీవితకాల జైలు శిక్ష అనే విషయాన్ని గమనించండి. పోక్సో చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. ప్రేమ పేరుతో గానీ, టైంపాస్ పేరుతో గానీ మైనర్ బాలికల జోలికి వెళ్తే ఖచ్చితంగా మీ మీద హిస్టరీ షీట్